రూపాయలకి ఏమొస్తుందండి? రూపాయలకి అక్కడికి వెళ్తే టీ రావట్లేదు, ఆ టీ రావట్లా. చేతగాని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కరెక్ట్ పాయింట్ అది. నీకు చేతనైతే ఇవన్నీ ఎందుకు చేస్తావు? వాళ్ళు 3 రాజధానులని చాలా ఇది చేశారు. ఒక రాజధానికి కూడా దిక్కులేదు. ఇంకా ఒక 3 రాజధానులు ఏం చేస్తారండి వాళ్ళు? గురుగారు మీ పేరు? సుబ్బారావు అండి. ఏం చేస్తారు? నేను హోటల్ రిసెప్షనిస్ట్. ఏం సార్ ఎలా ఉంది ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది? ఎంత తీసుకున్నారు మీ దగ్గర నుంచి? 5 రూపాయలండి. క్వాలిటీ మటుకు నెంబర్ 1. ఎప్పటికీ ఇదే పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడు గారే మాకు వస్తే అనాథలు తినేవాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బంది అనేది ఉండదండి. ఫుడ్ అది మరి గత ప్రభుత్వం ఎందుకని సార్ అన్న క్యాంటీన్ పెట్టలేదు ఎందుకని? అది వాళ్ళ పరిపాలన కదండి. వాళ్ళు దీన్ని కూడా వ్యంగ్యీకరిస్తూ 5 రూపాయలకు భోజనం పెట్టి ఎందుకంత హవా చేసుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, దేనికి అంటున్నారు? అనేది కాదండి. ముందు ఏంటంటే పేదవాడు బతకడానికి ముందు ఫుడ్ కావాలి కదా. మెయిన్ అది. ఎన్ని కష్టం చేసినా ఫుడ్ అనేది ఉండాలి కదండి. ఆ ఫుడ్ 5 రూపాయలు దొరుకుతుందంటే ఈ రోజుల్లో వంట గ్యాస్ ఎంత పెరిగిపోయింది అన్నీ ఆలోచించుకోవాలి కదండి. మరి ఇంతమంది మీద చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి. ఎవరైనా ఇలాంటి పరిపాలన కావాలనే కోరుకుంటారండి. ఎలాంటి వాళ్ళైనా ముందు కడుపుకి అన్నం కావాలనే కోరుకుంటారు. రోడ్ల మీద చాలామంది అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దండం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి గత ప్రభుత్వంలో ఇలాంటి తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకి అందుకనే జనాలు కరెక్ట్గా ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దని కరెక్ట్గా తెలుగుదేశం పార్టీని కావాలని ఎంచుకున్నారు వీళ్ళు. 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. అసలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలన? ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగపడే విధంగా లేక వ్యతిరేకంగా ఉందంటారు? వ్యతిరేకమే లేదండి. నెంబర్ 1 నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన సూపర్ అండి. దానికి వెనక ముందు లేదు. ఇంకెప్పటికీ ఇలాంటి ప్రభుత్వం తెలుగుదేశం జెండా ఉండి ఆంధ్రాలో ఎగరాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే పక్కన కొంతమంది నాయకులేమో పరిపాలన చేతకాట్లేదు, ప్రజల్ని ఎలా పరిపాలించాలో చేతకాదు, జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ ఒకటే సమాధానం సార్. చేతగాని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కరెక్ట్ పాయింట్ అది. నీకు చేతనైతే ఇవన్నీ ఎందుకు చేస్తావు? చేయరు కదండి. అది చేతగాని వాళ్ళు ఏదైనా చెప్తుంటారు. ఇవన్నీ మనం ఇటుని ఇటు వదిలేసేయటమేనండి. మనం చేసుకునేది మనం సక్రమంగా చేసుకుంటూ పోవటమే, అంతేనండి. అది ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ పరంగా కానీ, లేదా కంపెనీస్ విషయాన్ని కానీ, చదువుకునే పిల్లల విషయాన్ని కానీ, లేదా సామాన్య ప్రజల పట్ల కానీ ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అండి. స్కూళ్ళు రీఎంబర్స్మెంట్ కానీ కంపెనీ చాలా వస్తున్నాయండి. ఆల్రెడీ వైజాగ్లో చాలా తీసుకొచ్చారు. ప్లస్ అమరావతి డెవలప్మెంట్ కానీ వాళ్ళు 3 రాజధానులని చాలా ఇది చేశారు. ఒక రాజధానికి కూడా దిక్కులేదు. ఇంకా ఒక 3 రాజధానులు ఏం చేస్తారండి వాళ్ళు? కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం జనాలందరూ ఇంకా కరెక్ట్గా ఎప్పటికైనా ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. దాన్ని బట్టి పక్కన అమరావతి కూడా చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు, అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకి చెప్పలేకపోతున్నాడు, అమరావతిని ఒక జేబు సంస్థగా మార్చేసుకున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా అలా జరుగుతుందంటారా లేక ఏంటి సార్? అలా ఏం లేదండి. వచ్చి చూసుకోమనండి. అక్కడ కళ్ళు పెట్టి చూస్తే కానీ అర్థం కాదు ఏం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఒక టైం పడుతుంది. ఒక 5-6 సంవత్సరాలు టైం పట్టిద్ది. దాన్ని బట్టి ఎవరన్నా చేసుకుంటారు. ఇప్పుడు అన్నీ ఎక్కడికైనా కావాలంటే ఏది రావు కదండి. దాన్ని బిల్డింగ్స్ కానీ ఏదైనా కట్టుకోవాలి కానీ చాలా టైం పడుతుంది. ఒక 5-6 ఏళ్ళ తర్వాత మొత్తం డెవలప్మెంట్ అనేది సింగపూర్ టైప్లో చేస్తారండి. దానికి ఎలాంటి ఇబ్బంది అనేది. ఎందుకంటే సుపరిపాలన తెలిసిన అతను చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ వ్యక్తి. అతను చేసినంత పరిపాలన 4 సార్లు సీఎంగా చేశారు. కాబట్టి ఆయన జనాలు తనకి ఇది చేశారు. తనకు గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కానీ ఏదైనా డెవలప్మెంట్ అనేది ఉంటుందని వాళ్ళు. మరి గత 5 ఏళ్ల పరంలో జగన్మోహన్ రెడ్డి అసలు డెవలప్మెంట్ చేయలేదంటారంటే 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చారు ప్రజా తీర్పు అనేది. ఎంతకంత దిగజారి 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులండి. వాళ్ళు మెయిన్ అన్నా క్యాంటీన్ ఇది మూసేశారు. మీకు ఇష్టం ఉంటే మీ రాజశేఖర రెడ్డి పరిపాలనని పెట్టుకోండి క్యాంటీన్, తప్పులేదు కదా. ఇప్పుడు ఎంతమంది పేదోళ్ళు బతుకుతున్నారండి దీని మీద, దండం పెట్టుకొని తింటున్నారు. మరి ఇలాంటి పరిపాలన నీకు డబ్బులు ఉండి నువ్వు ఏదోదో చేస్తున్నావు, ముందు పేదోడు పొట్ట కొడుతున్నావు కదా, అదే నీకు దెబ్బ తగిలింది. ప్లస్ ఇవి ఉన్నాయి కదా స్థలాలని, అదే అని బొమ్మలు వేసుకోవటం, ఇళ్ళ స్థలాల మీద నీ ఫోటో వేసుకోవటం, ఇవన్నీ తప్పు కదండి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవి అవి మనం తీయటం మనం ఎవరమండి. కాబట్టి ఏదైనా జనాల మటుకి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పటికైనా. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అయిపోతుంది. ఈసారి గెలిచేది వైసీపీ పార్టీ అంటా ఉన్నారు. మరి నిజంగా ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నారు కూటమి ప్రభుత్వం పట్ల? ఏం లేదండి. 100% చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. 2029లో ఇంకా 10 ఏళ్ళు అయినా నారా లోకేష్ గారు ఉన్నారు. దానికి తగ్గట్టు మన పవర్ స్టార్ గారు ఉన్నారు. వాళ్ళు బాగా చేస్తారు. ఇబ్బంది ఏం లేదండి. కాబట్టి అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇటు కూటమి ప్రభుత్వం అంత నమ్మకం ఏంటి అసలు మీకు? నమ్మకం అంటే విజనరీ వ్యక్తి అండి. పిల్లల భవిష్యత్తు ముందుకు బాగుంటుందండి. ఇప్పుడు తెలిసిన వ్యక్తికి తెలియని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది కదండి. అది. గురుగారు మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారు? వాచ్మెన్గా చేసుకుంటున్నాను. ఏం సార్ ఎలా ఉంది ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చారు? ఇక్కడ బాగుంటుందండి.
ఆ? ఎంత తీసుకున్నారు? 5 రూపాయలండి అంతే. పెడుతున్నారా? మళ్ళీ కావాలంటే 5 మళ్ళీ కడుపు ఎలా ఉంది క్వాలిటీ? ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది, భోజనం కూడా బాగుంటుంది. ఒక్కో రోజు సాయంత్రం పూట వెజ్ బిర్యానీ పెడతారు, మళ్ళీ గురువారం పూరి పెడతారు, ఉదయం సోమవారం పూరి పెడతారు, పొంగల్ పెడతారు, ఉప్మా పెడతారు. కావాలి బయట తినాలంటే ఎంత రేట్ అవుతుంది? బయట తినాలంటే 80 రూపాయలు 100 రూపాయలు దాకా ఇచ్చారు. ఇప్పుడు ఉప్మా వచ్చేంత ఉప్మా వచ్చే 40 రూపాయలు తీసుకుంటున్నారండి బయట. పొంగల్ అంటే పొంగల్ బయట దొరకదు, పొంగల్ కూడా 40 రూపాయలు తక్కువ ఉండదు. 3 ఇడ్లీ వచ్చి 40 రూపాయలు తీసుకుంటున్నారు బయట. 6 ఇడ్లీ వచ్చి 80 రూపాయలు అయింది. అది ఇక్కడ అదే 6 ఇడ్లీ 10 రూపాయలు. మరి ఇదే దాన్ని వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు ఏం పెడుతున్నారు, దాన్ని ఎందుకంటే హవా చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి మీరు? అలాంటి వాళ్ళకి వాళ్ళు వస్తే చెప్తాం సార్, మంచి సమాధానం చెప్తాం. మేము 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలకి అక్కడికి వెళ్తే టీ రావట్లేదు, హాఫ్ టీ రావట్లా. హాఫ్ టీ 10 రూపాయలు ఇప్పుడు. ఇదివరకు 6 రూపాయలు 7 రూపాయలకి ఇచ్చి హాఫ్ టీ ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటున్నారు. అదైనా ఒక పూర్తి నీళ్ళలాగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కోసాట. ఏమొస్తుంది? అంబటి రాంబాబు కూడా మాట్లాడిన పరిస్థితి అన్న క్యాంటీన్ మీద, అక్కడ ఏమీ లేదు, క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదు, ఎందుకు మూసేయచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. ఇది బాగుంటుంది సార్. ఇక్కడ మాత్రం ఇది మాత్రం నెంబర్ 1. ఇది ఒకటి సింగనారం ఒకటి. ఇక్కడ 9:30 దాకా భోజనం పెడతారు. ఇక్కడ కడుపు నిండా భోజనం పెడతారు, తినండి అంటారు. పేదవాడికి అన్న క్యాంటీన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్? మరి ఇది సూపర్గా ఉపయోగపడింది సార్. అది పేదవాళ్ళని కాదు సార్, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఏంటి సింగిల్ మనిషి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి పాపం చేసుకోలేక, ఇంట్లో చేసుకోలేక, ఏంటి వండుకోలేక, తినలేక, టైం సాలక ఇక్కడికి వచ్చి తిని వెళ్తున్నారు. కడుపు నిండా తిని వెళ్తున్నారు. అయ్యా మాకు బాగుంది అంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా చెప్పి. అది అంటే పేదవాడికి ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? పేదవాడికి నెంబర్ 1గా ఉపయోగపడుతుంది సార్. కానీ మన వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. గత ప్రభుత్వం ఎందుకని సార్ తీసేశారు అన్న క్యాంటీన్ అని? అన్న క్యాంటీన్ తీసేశారని మరి దానికి పెట్టలేక తీసేశారు. అది అది అంటే వీళ్ళు పెట్టింది నేను ఎందుకు పెట్టాలి అన్న ఇస్తానన్నా? అది ఏదో ఒకటి విధంగా ఇది మాత్రం మాకు కొద్దిగా కడుపు నిండుతుంది సార్. మరి ఓవరాల్గా 2 సంవత్సరాలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా ఉంది? కొద్దిగా పర్లేదండి, బాగానే ఉంది. ఏ పరంగా? ఏ పరంగా అంటే అన్ని పరంగా కొద్దిగా బాగానే ఉంది. మాకు ఇప్పుడు 4 నెలలకు వచ్చేపాటికి గ్యాస్ డబ్బులు మాకు పడిపోతున్నాయి, సమస్య లేకుండా. అది గ్యాస్ డబ్బులు మాకు బాగానే. పింఛన్ వస్తుందండి మీకు? నాకు రావట్లేదు సార్. పింఛన్ పెట్టుకోవాలి. పథకాలు ఏమైనా వస్తున్నాయి? నా ఇంట్లో కూడా పథకాలు ఏమి లేవండి ఇంత మట్టికి. సార్ మరి ఏ ప్రభుత్వం పెట్టుకోమన్నారు సార్. మా ఎస్టీ క్యాండిడేట్కి 50 సంవత్సరాలు అన్నారు. పెన్షన్ పెట్టుకోమంటే ఏమంటే పెన్షన్ గురించి అడుగుతుంటే ఇదిగో ఆగు అదిగో ఆగు అంటున్నారు. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు. అది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారంటారు? ఎప్పుడు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అది అంటే ప్రజానాయకుడు అంటే ఎవరంటారు? ప్రజానాయకుడు అంటే ఈయన చేస్తాడు కొద్దిగా, అది మాట నిలబెట్టుకుంటాడు కొద్ది గొప్పగా. అదే సార్, చంద్రబాబు మాట ఇచ్చింది అసలు ఏమీ చేయట్లేదంట కదా సార్. ఏదో చెప్తూ ఉంటారు, పుకార్లు వస్తూ ఉంటే అన్నీ పట్టించుకుంటా ఉంటే ఏం జరిగింది సార్? రోడ్డు వెంట వెళ్తూ ఉంటాం, కుక్కలు ఎన్ని మురుగుతూ ఉంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తూ ఉంటే, తోలుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ప్రభుత్వం ఏమి రన్నింగ్ చేస్తావు నువ్వు? అది ఇప్పుడు ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారండి? కోరుకుంటాం కాదు. ఇప్పుడు దాన్ని పట్టించుకుంటా వెళ్తూ ఉంటే ఏమొస్తుంది? అన్ని సమస్యలు తీర్చుకోవాలా, అన్ని సమస్యలు పట్టించుకోవాలా, అన్ని సమస్యలు నెరవేర్చాలా. అది